పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యానికి సంబంధించి మరొక బిగ్ అప్డేట్ మనం చూస్తున్నాం. ఫైనల్ ట్రీట్మెంట్కు వైద్యులు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు మెదడు నుంచి స్పందన లేకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. పెద్ది ఫ్యామిలీతో చర్చించిన తర్వాత ట్రీట్మెంట్ ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నం 12 గంటలకు 2 పవర్ఫుల్ ఇంజెక్షన్స్ను డాక్టర్స్ పెద్దికి ఇవ్వబోతున్నారు. మెదడు స్పందనను అంచనా వేసేందుకు ఈ 2 ఇంజెక్షన్లు ఇస్తారు. ఇంజెక్షన్లు ఇచ్చిన 4-5 గంటల లోపు మెదడులో స్పందన కనిపిస్తే నెక్స్ట్ ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఒకవేళ మెదడులో ఎలాంటి కదలిక లేకుంటే ట్రీట్మెంట్ స్టాప్ చేస్తారంటూ చెప్తున్నారు. పెద్ది ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడు ఉత్కంఠ పెరుగుతోంది. పెద్ది కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు కేసీఆర్. ఎప్పటికప్పుడు డాక్టర్లతో కూడా మాట్లాడుతున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. మరోవైపు మరింతమంది బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకుంటున్నారు. అలాగే పెద్ది కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా తీవ్ర ఆందోళన మనం చూస్తూనే ఉన్నాం. డాక్టర్స్ కొంత అన్సర్టైన్ ఆన్సర్స్ చెప్తూ ఉన్నారు. ఒక్కొక్క టైంలో ఒక్కోలా చెప్తున్నారు. నిన్నటి వరకు కొంత సెటిల్ అవుతుంది, హెల్త్ మళ్ళీ బెటర్ అవుతారు అని చెప్పారు. బట్ ఈరోజు నేను నైట్ నుంచి సడన్గా సిచ్యువేషన్ క్రిటికల్గా మారింది అని చెప్పడంతో కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగబోతున్నటువంటి ఈ ఫైనల్ స్టెప్ ట్రీట్మెంట్ చాలా కీలకంగా మారింది. ఈ ట్రీట్మెంట్కి కనుక ఒకవేళ స్పందిస్తే ఆయన బ్రెయిన్ రెస్పాండ్ అయితే ఫర్దర్ ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది. ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే ఇక పరిస్థితి చేయి జారిపోయినట్లుగా భావించాల్సిన అవసరం ఉంది. సో దీనికి సంబంధించి మనం మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు మనతో. మధు, ఇప్పుడు ఈ ఫైనల్ ట్రీట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అండ్ ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? కొద్దిసేపట్లో ఆసుపత్రికి చేరుకోనున్నారు, బయలుదేరారు. కుటుంబ సభ్యులతో ప్రస్తుతం డాక్టర్లు మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం పేషెంట్ ని పరిశీలించారు, కుటుంబ సభ్యులను రీచ్ అయ్యారు. కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రీచ్ అవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్. చాలా క్రూషియల్ కండిషన్ లోకి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం చేరింది. 72 గంటలు దాటినా కూడా బ్రెయిన్ నుంచి స్పందన లేకపోవడంతో చివరి ప్రయత్నంగా అత్యంత ఫైనల్ ట్రీట్మెంట్ గా ఒక 2 ఇంజెక్షన్లను డాక్టర్లు సజెస్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. కొంతమేర కొన్ని నిమిషాల గ్యాప్ లో 2 ఇంజెక్షన్లు ప్రస్తుతం ఇవ్వనున్నట్టుగా సెలైన్ బాటిల్ ద్వారా ఆయనకు ఇంజెక్షన్ చేయనున్నట్టుగా డాక్టర్లు కుటుంబ సభ్యులకు సూచించారు. కాకపోతే ఆ ఇంజెక్షన్లు ఎట్లాంటి సిచ్యువేషన్ లో ఎట్లాంటి క్రూషియల్ టైంలో పనిచేస్తాయనేటువంటి దానిపైన అనేక రకాలైనటువంటి ఒక అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మనం కొంతమంది డాక్టర్లతో మాట్లాడితే వాళ్ళు సూచించినటువంటి ప్రకారం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి ఇంజెక్షన్ ఇస్తారు, లేదు అంటే స్ట్రోక్ వల్ల బ్రెయిన్ స్పందన ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆ టైంలో ఇంజెక్షన్స్ ఇస్తారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ నేమ్ మనకు కూడా తెలీదు, డాక్టర్లు కూడా చెప్పలేదు. వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు. కాకపోతే 2 రకాలైనటువంటి ఇంజెక్షన్స్ డాక్టర్స్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ 2 రకాల ఇంజెక్షన్స్ లో స్పందన రాకపోతే తదుపరి కుటుంబ సభ్యులను వారు సంప్రదిస్తారు డాక్టర్లు. నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటి అనేటువంటిది జనరల్ గా మెడికల్ క్రనాలజీలో 72 అవర్స్ వరకు స్ట్రోక్ వచ్చిన తర్వాత బ్రెయిన్ కుటుంబ సభ్యులను వారు సంప్రదిస్తారు డాక్టర్లు. నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటి అనేటువంటిది జనరల్ గా మెడికల్ క్రనాలజీలో 72 అవర్స్ వరకు స్ట్రోక్ వచ్చిన తర్వాత బ్రెయిన్ స్పందించకపోతే జనరల్ గా గతంలో చేసినట్టుగా బ్రెయిన్ డెడ్ గా పరిగణిస్తారు. అంటే బ్రెయిన్ స్పందించట్లేదు, ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు అనేటువంటిది ఆ ఇచ్చేటువంటి 2 ఇంజెక్షన్లలో ప్రస్తుతం బీపీని పెంచేలాగా, తర్వాత నొప్పిని తగ్గించేలాగా, బ్రెయిన్లో కదలికల కోసం దీనికి సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ అని చెప్తా ఉన్నారు. అయితే ఈ ఇంజెక్షన్సే అత్యంత కీలకం. 2 ఇంజెక్షన్లు యూకే డాక్టర్ల సూచన మేరకు 72 గంటలు గడిచిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఇంజెక్షన్స్ సజెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఫ్యామిలీతో ఒకసారి డిస్కషన్ అయింది, ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఐసీయూలో జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్కి సంబంధించి ఇంజెక్షన్లు ఇచ్చే ముందు కూడా డాక్టర్లు ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కేటీఆర్ కొద్దిసేపట్లోనే యశోద సికింద్రాబాద్ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. అత్యంత కీలకంగా భావిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కుటుంబ సభ్యులు. పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆరోగ్యం పైన ఒక్కొక్కరు లీడర్లు చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఆసుపత్రి వద్ద కాస్త తాకిడి పెరుగుతూ ఉంది, నాయకులంతా అవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో
ఆందోళననే ఉంది. కుటుంబ సభ్యుల్లో కానీ నాయకుల్లో కానీ తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది. ఇది ఫైనల్ ట్రీట్మెంట్గా డాక్టర్లు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 72 గంటలు గడిచిన తర్వాత కూడా మెదడు నుంచి ఎలాంటి స్పందన లేకపోతే దాదాపు బ్రెయిన్ డెడ్ కింద గతంలో కొన్ని కేసెస్లో పరిగణించినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మరి 4 నుంచి 5 గంటల తర్వాత ఇంజెక్షన్స్ చేసిన తర్వాత ఏమైనా రెస్పాన్స్ ఉంటుందా డాక్టర్లు వేచి చూస్తారు. మళ్ళీ ఒక్కసారి యూకే ఇక్కడ ఉన్న సీనియర్ డాక్టర్స్ బృందం చెప్పేటువంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత తదుపరి నిర్ణయం కుటుంబ సభ్యులతో డిస్కస్ చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. పెద్ది సుదర్శన్ రెడ్డి వారం రోజుల నుంచే మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం కాస్త అస్వస్థతతో ఉన్నారు. మేజర్ రీజన్ కుటుంబ సభ్యులు ఐడెంటిఫై చేస్తాడు. లెఫ్ట్ లెగ్కి సంబంధించినటువంటి పాదం కొంచెం పైన ఆ మడమ దగ్గర బ్లడ్ క్లాట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. చిన్న బ్లడ్ క్లాట్ పంపింగ్ ద్వారా రక్త ప్రసరణలో భాగంగా లంగ్స్కి చేరడం, లంగ్స్లో మరింత బ్లడ్ క్లాట్స్కి చోటు చేసుకోవడం, తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కావడం, వెంటనే స్ట్రోక్ రావడం, స్ట్రోక్ వచ్చిన తర్వాత ఆసుపత్రికి తరలించడం. ఆ చిన్న బ్లడ్ క్లాట్ కాలు దగ్గర ఏర్పడ్డటువంటి ఒక చిన్న బ్లడ్ క్లాట్ ఈ ఇబ్బంది ఉందని చెప్తా ఉన్నారు. ఈ ఇబ్బంది కూడా ఇప్పటి నుంచి లేదు. ఉద్యమ సమయంలో లాఠీ చార్జ్ సమయం నుంచి గాయమైంది కాలి దగ్గర. అప్పటి నుంచి ఆ బ్లడ్ క్లాట్ వేధిస్తూ ఉంది. దాన్ని మొన్న డాక్టర్లు గుర్తించారు, స్కాన్ చేశారు, బ్లడ్ టెస్ట్ చేశారు, అంతా నార్మల్గా ఉందని చెప్పారు. బ్లడ్ మాత్రమే థిక్గా ఉంది, కాస్త పలచన కావాలి, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పడంతో దాదాపు 3 నుంచి 4 రోజులైనా రెస్ట్ తీసుకున్నారు. 22వ తారీఖు రోజు హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ టైంలో ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. కొన్ని పబ్లిక్ ఇష్యూస్ పైన, నీటి సమస్యల పైన మాట్లాడారు. తర్వాత యశోద సోమాజ్ కూడా బ్రాంచ్కి వెళ్ళారు. అక్కడ టెస్ట్ చేయించుకున్నారు, రెస్ట్ తీసుకోమంటే 2 నుంచి 3 రోజులు రెస్ట్ తీసుకున్నారు, ఇంట్లోనే ఉన్నారు. 26వ తారీఖు రోజు ఉదయం లేచిన తర్వాత కాస్త టైం ఫ్యామిలీ మెంబర్స్తో గడిపారు, వ్యక్తిగత సహాయకులతో గడిపారు. తర్వాత ఒక్కసారిగా శ్వాస ఆడట్లేదు, ఫ్యాన్ వేయండి, లైట్ వేయండి అనేటువంటిది అభ్యర్థించారు. లైట్ ఫ్యాన్ వేసే లోపలనే ఆయన కుప్పకూలిపోయారు. ఇంట్లో వాహనంలో తరలించారు. అక్కడి నుంచి రోహిణి ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో కూడా కాన్షియస్గానే ఉన్నారు ఆయన వాహనంలో. అటు నుంచి ఆసుపత్రి బెడ్ పైకి వెళ్ళేంత వరకు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి కాన్షియస్లో ఉన్నారు. డాక్టర్లకి ఒక సైగ చేశారు, ఒక సిగ్నల్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మాట్లాడే పరిస్థితిలో లేరు, కానీ కుప్పకూలిపోయిన తర్వాత మాస్క్ పెట్టండి అనేటువంటిది అంటే ఆక్సిజన్ మాస్క్ పెట్టండి అనేటువంటిది రిక్వెస్ట్ చేశారు డాక్టర్లకి రోహిణి హాస్పిటల్లో. తర్వాత నుంచి ఆయన కాన్షియస్లో లేరు. దాదాపు కోమా స్టేజ్కి వెళ్ళినటువంటి పరిస్థితి. అటు నుంచి ఇక్కడ వరకు హైదరాబాద్ వరకు జర్నీ అంతా మనం చూసాం. గ్రీన్ ఛానల్ కానీ బీఆర్ఎస్ నాయకుల సపోర్టివ్ కానీ, కేసీఆర్ రావడం, కేటీఆర్ అరెస్ట్ మద్దతు తెలపడం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రావడం, కుటుంబ సభ్యులని సముదాయించడం, ఇదంతా ఓకే. కానీ ప్రస్తుతమే అత్యంత క్రూషియల్ స్టేజ్. మధు, ఇప్పుడు నెక్స్ట్ కొన్ని గంటలు చాలా కీలకం కాబోతోంది అంటున్నారు. అండ్ మీరు చెప్తున్నట్లుగా కొన్ని ఇంపార్టెంట్ ఇంజెక్షన్స్ ఏవో ఇవ్వబోతున్నారు అంటున్నారు. సో నెక్స్ట్ ఫ్యూ అవర్స్ ఏం జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు అంటే ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, ఏం జరగబోతోంది? అండ్ ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే చాలామంది బీఆర్ఎస్ నాయకులు రావడం కానీ, లేదంటే కుటుంబ సభ్యులు ఆందోళన కానీ చూస్తుంటే ఈ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ ఎలా ఉంది? అంటే డాక్టర్స్ ఏమైనా చెప్తున్నారా? ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయనే డీటెయిల్స్ ఏమైనా అందుతున్నాయా మనకి? నిన్న సిటీ స్కాన్ ఎంఆర్ఐ చేశారు. నిన్న చేసినటువంటి సిటీ స్కాన్ ఎంఆర్ఐకి సంబంధించిన విషయంలో ఎలాంటి డెవలప్మెంట్ లేకపోవడం ఆందోళనకరం అనేటువంటిది డాక్టర్లు కుటుంబ సభ్యులకు తెలియజేసే ప్రయత్నం చేశారు. ఈరోజు ఇచ్చేటువంటి మేజర్ 2 ఇంజెక్షన్లు, దీని ద్వారా మెదడులో ఏమైనా స్పందన వస్తే మాత్రం బ్రెయిన్లో చిన్న కదలిక, చిన్న మూమెంట్ వచ్చినా కూడా అది కాస్త పాజిటివ్ సంకేతం. కానీ ఇంజెక్షన్స్ తర్వాత కూడా ఎలాంటి డెవలప్మెంట్ లేకపోతే మాత్రం అత్యంత ప్రమాదకరం, ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా మారేటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్తారు. ఇట్లా జనరల్గా 72 గంటల లోపల మెదడు కానీ మిగతా ఆర్గాన్స్ కానీ ఏమైనా రియాక్ట్ అయితే, రెస్పాండ్ అయితే ట్రీట్మెంట్కి కోలుకునేటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం వైద్యంలో గతంలో కొన్ని ఇన్సిడెంట్లో మిరాకిల్స్ జరిగినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. వారం రోజులు, 2 నెలలు, 6 నెలల వరకు కూడా లైఫ్ సపోర్ట్తో వెంటిలేటర్ పైన కోమాలో ఉండి బయటకు వచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి. కాకపోతే అది డిఫరెంట్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్, షాక్కు గురి కావడము, యాక్సిడెంట్ కావడము, జస్ట్ షాక్లో కోమాలోకి వెళ్ళడము, బ్రెయిన్ ఫంక్షనింగ్ ఉండడము, అట్లాంటి వాటిలో జరిగినటువంటి పరిస్థితి. కోమా నుంచి తిరిగి వచ్చిన సిచ్యువేషన్స్ గతంలో చాలా ఇన్సిడెంట్ ఉన్నాయి జనరల్గా. కానీ ఇప్పుడు
ఉన్నటువంటి సిచ్యువేషన్. మెదడుకి 45 నిమిషాలు బ్లడ్ సప్లై ఆగిపోవడము, ఆక్సిజన్ సప్లై ఆగిపోవడం అనేటువంటిది దాదాపు కొన్ని కోట్ల న్యూరాన్స్ ఉంటాయి బ్రెయిన్లో, కాబట్టి దాంట్లో సెన్సిటివ్ న్యూరాన్స్ డ్యామేజ్ అయితే బాడీ రియాక్ట్ కాకపోవడం, స్వతహాగా శ్వాస తీసుకోకపోవడం, గుండె కొట్టుకోకపోవడం, మిగతా ఆర్గాన్స్ స్వతహాగా పని చేయకపోవడం, ఇట్లాంటివి ఉంటాయి. జనరల్గా లైఫ్ సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా కాస్త రియాక్షన్ వస్తే రియాక్ట్ అవుతే ట్రీట్మెంట్కి రికవరీ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది. కానీ సుదర్శన్ రెడ్డి సిచ్యువేషన్ ప్రస్తుతం అట్లా లేదు. ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత 72 గంటలు గడుస్తూ ఉంది ప్రస్తుతం ఆయన సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ప్రారంభమై. ఇప్పుడు ఈ ఇంజెక్షన్స్ తర్వాత 4 to 5 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంటారు. అప్పటికి ఎలాంటి డెవలప్మెంట్ లేకపోతే మాత్రం కుటుంబ సభ్యులతో మాట్లాడేటువంటి సిచ్యువేషన్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు కొద్దిసేపట్లో ఇవ్వబోయేటువంటి మేజర్ కీ రోల్గా ఇచ్చేటువంటి కీ ఇంజెక్షన్స్, 2 ఇంజెక్షన్సే ఆయన రికవరీ అవుతారా లేకుంటే యథాస్థితి కొనసాగుతుందా అనేటువంటిది డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. నిన్ననే డాక్టర్లు ఒక క్లారిటీకి వచ్చారు. ఆయన మెరుగవ్వట్లేదు, బ్రెయిన్ ఫంక్షనింగ్ స్టార్ట్ అవ్వట్లేదు అనేటువంటిది ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఈ రోజు ఇప్పుడు కొద్దిసేపట్లో ఇవ్వబోయేటువంటి మెయిన్ మధు, వి మస్ట్ అప్రిషియేట్ ఖచ్చితంగా బీఆర్ఎస్ దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తున్నారు. కేసీఆర్ డైరెక్ట్గా వచ్చి ఒక అరగంటకు పైగా అక్కడ స్పెండ్ చేసి డాక్టర్స్తో మాట్లాడి వెళ్ళినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఎంత ఖర్చు అయినా పర్లేదు, సేవ్ చేయండి అని చెప్పారని, ఎక్కడి నుంచైనా డాక్టర్స్ని పిలిపించమని చెప్పారు అంటూ తెలుస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే పెద్దకి సంబంధించిన అప్డేట్స్ కేసీఆర్ తెలుసుకుంటున్నారు, ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఈవెన్ ఆయన కూడా డాక్టర్స్తో మాట్లాడుతున్నారు అంటూ తెలుస్తుంది. సో బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు ఎలాంటి ఫాలో అప్ ఉంది? అండ్ కేసీఆర్ కానీ ఇప్పుడు కేటీఆర్, హరీష్ వీళ్ళందరి ఫాలోఅప్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు అక్కడికి బీఆర్ఎస్ కీలక నాయకులు ఎవరెవరు వచ్చారు? ఎందుకని ఇప్పుడు అంటే ఆల్ ఆఫ్ సడన్గా అంతమంది బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకోవడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే ఇస్ దిస్ బికాస్ ఆఫ్ ది సీరియస్నెస్? ఎగ్జాక్ట్లీ నిన్న డాక్టర్లతో మనం మాట్లాడాం, వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని చేరవేసే ప్రయత్నం చేశాం. ఫస్ట్ ఆర్టీవీతో కొంతమంది డాక్టర్ల బృందం మాట్లాడారు. నిన్న జరిగినటువంటి ట్రీట్మెంట్ తర్వాత ఇప్పుడు తీసుకోబోయేటువంటి ట్రీట్మెంట్కి సంబంధించి బీఆర్ఎస్ నేతలతో రెగ్యులర్గా డాక్టర్స్ బృందం టచ్లో ఉంది. ఆల్రెడీ కేసీఆర్ వచ్చారు, కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు, ఇక్కడ కీలక నాయకులంతా వచ్చారు. నిజంగా పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న సపోర్ట్ అనేది రియల్గా వండర్ఫుల్. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా పెద్ది సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ ట్రీట్ చేస్తున్నటువంటి విధానం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతూ ఉంది. మొదటి నుంచి ఫాలో అప్, ట్రీట్మెంట్కి సంబంధించిన సపోర్ట్, ఎకనామికల్ సపోర్ట్, ఎంత ఖర్చు అయినా ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నా ఎక్కడా కాంప్రమైజ్ కావద్దని డైరెక్ట్గా బీఆర్ఎస్, సుప్రీం, కేసీఆరే సూచన చేయడం డాక్టర్ల బృందానికి. సో ఎక్కడ కాంప్రమైజ్ కావద్దని చెప్తూనే కుటుంబానికి ధైర్యం ఇవ్వడం, ఇవన్నీ చూసిన తర్వాత అసలు బీఆర్ఎస్ తీసుకున్న ఇనిషియేటివ్ పైన అప్రిషియేషన్స్ వస్తూ ఉన్నాయి. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయన ట్రీట్మెంట్కు సహకరిస్తుందా లేదా, ఆయన బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేటువంటి అంశాలపైన ఫోకస్ చేయడం అనేటువంటి దానిపైనే ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు డాక్టర్ల బృందం బీఆర్ఎస్ టీంకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం కూడా ఈ ఇవ్వబోయేటువంటి అత్యంత కీలక 2 ఇంజెక్షన్లకు సంబంధించి కేటీఆర్కి సమాచారం ఇచ్చారు. ఆల్రెడీ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసుపత్రికి చేరుకున్నారు, ఆసుపత్రి లోపల ఉన్నారు. ఆల్రెడీ ఆయన కుటుంబ సభ్యులు కలవడానికి లోపలికి వెళ్ళారు. కేటీఆర్ రాగానే కేటీఆర్ కూడా లోపలికి వెళ్తారు. కేటీఆర్ బయలుదేరారు, కేటీఆర్ వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంట్లో ఇప్పటికీ కేటీఆర్కి ఒక సమాచారం ఇచ్చారు ఇంజెక్షన్లకు సంబంధించి, అందుకే కేటీఆర్ వస్తూ ఉన్నారు. ఏ డిసిషన్ తీసుకున్నా కుటుంబ సభ్యులతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి సమాచారం ఇస్తూ ఉన్నారు డాక్టర్ల బృందం. కండిషన్ ఇలా ఉంది, ఇప్పటివరకు ఇంకా డెవలప్ కాలేదు, ఇప్పటివరకు ట్రీట్మెంట్ చేసింది ఇది, సో నెక్స్ట్ ఫర్దర్గా చేయబోయేది ఇది ఫైనల్ స్టేజ్, ఫైనల్ ట్రీట్మెంట్, ఫైనల్ నిర్ణయం అనేటువంటిది కూడా డాక్టర్లు చెప్పడం అనేటువంటిది కాస్త చర్చ కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తూ ఉన్నారు, ఒక్కొక్కరు రీచ్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మిగతా నాయకులు వస్తూ ఉన్నారు, చాలా మంది నాయకులు. నిన్న వరకు చూసాం, నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మొన్న మంత్రి సీతకు వచ్చారు. కొద్దిసేపటి తర్వాత కవిత రానున్నారు, ఇక్కడికి రీచ్ అవుతా ఉన్నారు. ఒక్కొక్క నాయకులు వస్తూ ఉన్నారు. ఆయనతో గతంలో ఉద్యమ సమయంలో ఉన్నటువంటి పరిచయం ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తూ ఉన్నారు. దాదాపు యశోద, సికింద్రాబాద్కి సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్న హోటల్స్ అన్ని ఫుల్ఫిల్ అయినటువంటి సిచ్యువేషన్, డార్మెటరీస్ అన్ని కూడా ఫుల్ఫిల్ అయినటువంటి సిచ్యువేషన్. వచ్చిన నాయకులంతా ఇక్కడే ఉన్నారు, రీచ్ అవుతా ఉన్నారు. ఈ రోజు ఏదో క్రూషియల్ డిసిషన్ ఉండబోతా ఉంది ఆయన ఆరోగ్యం పైన అనేటువంటి దాంతో ఇంకా కొంతమంది ఇక్కడికి రీచ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఆయన
డెవలప్మెంట్, ఆరోగ్య డెవలప్మెంట్కి సంబంధించి మినిట్ టు మినిట్ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డాక్టర్లు కూడా చాలా 24/7 మానిటరింగ్ చేస్తూ ఉన్నారు, మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఏ చిన్న డెవలప్మెంట్ వచ్చినా, ఏ చిన్న మెరుగు కోసం ప్రయత్నం చేయాలనుకున్నా కూడా యుఎస్ డాక్టర్లతో సంప్రదింపులు చేస్తూ వారు ఇచ్చిన సూచనల్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. సాధారణంగా ఇట్లాంటి సిచ్యువేషన్లో కోమాలోకి వెళ్ళి స్ట్రోక్ వచ్చిన తర్వాత వెంటిలేటర్ సపోర్ట్ అయితే వెంటిలేటర్ సపోర్ట్తో ఉన్నటువంటి పేషెంట్కి ఏమేం ట్రీట్మెంట్ ఎన్ని గంటలకు చేయాలనేటువంటిది వాళ్ళు ఒక మ్యాప్ ఉంది వాళ్ళ దగ్గర. దాని ప్రకారం ప్రొసీజర్ ప్రకారం ముందుకు వెళ్తూ ఉన్నారు. డాక్టర్ల సలహాలు సూచనల మేరకు, ఎక్స్పర్ట్ సలహాలు సూచనల మేరకు ముందుకు పోతూ ఉన్నారు. చాలా స్పష్టంగా ముందుకు పోతూ ఉన్నారు. దాంతోపాటు కొద్దిసేపటి తర్వాత ఇంజక్షన్లు ఇచ్చిన తర్వాత 4 to 5 hours మళ్ళీ పెద్ది సుదర్శన్ రెడ్డి ఐసీయూలోనే డాక్టర్ల పర్యవేక్షణలో అబ్జర్వేషన్లో ఉంటారు. అప్పటి వరకు కూడా ఎలాంటి కదలికలు మెదడులో కానీ ఇంకా డెవలప్మెంట్లో కానీ జరగకపోతే మళ్ళీ కుటుంబ సభ్యులను పరామర్శించేటువంటి అవకాశం ఉంది. కొద్దిసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యశోద ఆసుపత్రికి రీచ్ కానున్నారు. ప్రస్తుతం అయితే నాయకులు రీచ్ అవుతా ఉన్నారు పెద్ద ఎత్తున. మధు, ఎప్పటిలోపు అంటే డాక్టర్స్ కూడా ఒక అఫీషియల్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది అంటూ ఈరోజు మనకు తెలిసింది. బట్ అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఈ ట్రీట్మెంట్, ఈ ఫైనల్ స్టెప్ ఏదైతే ఉందో దీని తర్వాతనే డాక్టర్స్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ రాబోతుందా హెల్త్ బులెటిన్కి సంబంధించి? అండ్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, చాలామంది నాయకులు అక్కడికి చేరుకుంటున్నారు. మరి హాస్పిటల్లో జనరల్గా చాలా పీస్ఫుల్గా ఉండేటువంటి ప్లేస్, సైలెంట్గా ఉండాలి. ఇంతమంది నాయకులు వచ్చి సెక్యూరిటీ ఇదంతా హడావుడి మధ్యలో ఎలా పాసిబుల్ అవుతుంది? అక్కడ ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? ప్రజెంట్ క్రూషియల్ గానే ఉంది. మొదటి నుంచి సిక్స్త్ ఫ్లోర్లో డెడికేటెడ్గా ఐసీయూలో ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. మనం చూసాం విజువల్స్లో, మన ఆర్టీవీ స్క్రీన్ పైన పడుతున్నటువంటి విజువల్స్లో, ప్లే అవుతున్న విజువల్స్లో కేసీఆర్ కూడా ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి ఆ రూమ్లోకి ఎంట్రీ కాలేదు. హైలీ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇట్లాంటి క్రూషియల్ కండిషన్లో ఆ గ్లాస్ డోర్ నుంచి మాత్రమే కేసీఆర్ అబ్జర్వ్ చేశారు, చూసి వెళ్ళిపోయారు. అక్కడ నుంచి డాక్టర్లకు సూచన చేశారు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇక ఆయన ట్రీట్మెంట్కి సంబంధించి 6th ఫ్లోర్లోకి ఎవరిని అలో చేయట్లేదు. కేవలం కుటుంబ సభ్యుల్ని, తర్వాత అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి కొద్దిమంది నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని కానీ మంత్రులను కానీ కేవలం ఒక్కరిని మాత్రమే అబ్జర్వ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొన్ననే కేసీఆర్తో పాటు కొద్దిమంది వెళ్ళారు. ఇప్పటివరకు ఐసీయూలోకి వెళ్ళిన తర్వాత కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ కూడా ఆయన రూమ్లోకి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ లేదు. కేవలం డెడికేటెడ్ డాక్టర్స్ టీమ్, స్పెషల్ టీమ్ ఏదైతే ఆయనకు అలర్ట్ చేశారో ట్రీట్మెంట్ కోసం వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు. వాళ్ళు కూడా కేవలం 4 to 5 మెంబర్స్ మాత్రమే, రెగ్యులర్గా వెళ్ళేటువంటి వార్డ్ క్లీనింగ్కి సంబంధించిన వ్యక్తితో పాటు మిగతా డాక్టర్స్ టీం మాత్రమే వెళ్తూ ఉన్నారు. కనీసం ఆయన ఆ స్ట్రెచ్చర్ని వేరే రూమ్లో కూడా తీసుకెళ్లేటువంటి సిచ్యువేషన్ లేదు. హై ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉన్నటువంటి నేపథ్యంలో కదిలించే పరిస్థితి లేదు. మొన్న చేసినటువంటి సిటీ స్కాన్, తర్వాత ఎంఆర్ఐ స్కాన్ కూడా ఆయన రూమ్లోకే అత్యాధునికమైన మిషన్లు తీసుకెళ్లారు, అక్కడే స్కాన్ చేశారు, రిపోర్ట్స్ వచ్చినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం ట్రీట్మెంట్ కూడా అదే రూమ్లో, అదే ఐసీయూ రూమ్లో మనం చూస్తున్న విజువల్స్లో అక్కడే ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. సెలైన్ ద్వారా ప్రస్తుతం ఆ 2 ఇంజెక్షన్లు ఇచ్చిన తర్వాత డెవలప్మెంట్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం డాక్టర్లు సజెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. యూకే టీంతో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. రెగ్యులర్గా వాళ్ళతో చాట్ చేయడము, వీడియో కాల్స్ ద్వారా మాట్లాడడం, కండిషన్స్ రిపోర్ట్స్ వారితో షేర్ చేసుకోవడము, అనలైజ్ అయిన తర్వాత ఇక్కడ మరొక వాళ్ళు సూచించిన ట్రీట్మెంట్ ఇక్కడ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాకపోతే కుటుంబ సభ్యుల అనుమతితోనే జరుగుతూ ఉంది. డాక్టర్లు వాళ్ళు చేసే ప్రతి మూవ్మెంట్ ఫ్యామిలీ మెంబర్స్తో, వాళ్ళ మిసెస్తో, కుటుంబ సభ్యులతో షేర్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఓకే అంటేనే ఫర్దర్ ట్రీట్మెంట్ డాక్టర్స్ కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. సో కొద్దిసేపట్లోనే కేటీఆర్ రానున్నారు, డాక్టర్ల బృందంతో భేటీ కానున్నారు. తర్వాత వీటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్, ఇంజెక్షన్కి సంబంధించిన ట్రీట్మెంట్ ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి ఉంది. రైట్ థ్యాంక్ యూ. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద హాస్పిటల్ దగ్గర సిచ్యువేషన్ కొంచెం హై టెన్షన్లో కనిపిస్తుంది. ఇప్పటికే ఒక ఫైనల్ ట్రీట్మెంట్ని పెద్దకి అందించబోతున్నారు. ఒకవేళ ఈ ట్రీట్మెంట్కి కనుక రెస్పాండ్ అయితే రికవర్ అవడానికి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోయినట్లయితే
ఇక కుటుంబ సభ్యులతో డాక్టర్స్ మాట్లాడబోతున్నారు అంటూ మనకు సమాచారం అందుతోంది. మరోవైపు కేసీఆర్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. మరికొద్దిసేపట్లో కేటీఆర్ హాస్పిటల్ దగ్గరికి చేరుకోబోతున్నారు. అండ్ ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ కీలక నాయకులందరూ హాస్పిటల్ వద్దకు చేరుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొంత కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన మనం నోటీస్ చేయొచ్చు ఇక్కడ. సో మరికొద్ది గంటల్లో ఏం జరగబోతుందనే ఉత్కంఠ ఈ విషయంలో మనకు కనిపిస్తుంది. అఫ్కోర్స్ అందరూ కోరుకుంటున్నారు పెద్ద తిరిగి రికవర్ అవ్వాలని, ఆయన హెల్దీగా మళ్ళీ ఉండాలని చెప్పేసి అందరూ ప్రే చేస్తున్నారు. సో ఈ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. ఈవెన్ మధు హాస్పిటల్ వద్దే ఉన్నారు. హాస్పిటల్ దగ్గర సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు మనకి లైవ్లో అందిస్తూనే ఉంటారు. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయొచ్చు.